ప్రార్థన చేశాడు పెనుగులాడి అని కనపడుతుంది. అది కూడా ఉపవాస ప్రార్థన అని అనుకోవచ్చు. ఎందుకంటే అతను రాత్రి అంతా కూడా మరి దేవదూతనే ఉండి మరి చేశాడు కాబట్టి అది కూడా ఉపవాస ప్రార్థన అవ్వచ్చు. తర్వాత మోషే ఆజ్ఞల కొరకు ప్రభు సన్నిధిలో కొండ మీదకి ఎక్కి 40 రోజులు ఉపవాసం 2 సార్లు చేశాడు. ఆ తర్వాత ఉపవాస ప్రార్థనలు ప్రతిష్ఠించుకోండి, మరి ఏ ఏ నెలల్లో ఉపవాసం ఉండాలో బైబిల్లో రాశారు. అన్ని ఉపవాస ప్రార్థనల్లో సందర్భానుసారంగా కొన్ని చేశారు, కొన్ని ఏమో వాళ్ళకి ఒంటరిగా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే నాకు జయమిమ్మని అడిగిన వారు ఉన్నారు. అయితే సంఘాన్ని రక్షించమని, దేశాన్ని రక్షించమని